తీయకుండా ఇంకోటి మమ్మల్ని కూడా తీసుకొని ఇవ్వకుండా చిన్న గ్యాప్ కూడా ఇవ్వకుండా మొత్తం కూల్చేసి మా బుక్స్ అన్నీ ఇంకో రోడ్ల పాలైనాయి. ఈరోజు ఎగ్జామ్ ఉంది, టీచర్లు కాల్ చేస్తారు ఎగ్జామ్కి రాలేదంటే ఇట్లా చెప్పుకోలేని పరిస్థితి మాది. అట్లా బుక్స్లు పడేసి బుక్స్తో ఎట్లా చదువుకోవాలో విధంగా తెలుస్తలేదు. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు బుక్స్ రావు. ఇంకా బుక్స్ అన్నీ వాళ్ళకి స్కూల్లో ఉన్నారు కదా, ఆ స్టూడెంట్స్ స్టాక్స్ అవన్నీ అయిపోయినాయి. స్టూడెంట్స్ వాళ్ళకి ఇచ్చేసారు అన్నీ. మాకు ఇంకా నెక్స్ట్ ఇయర్ వరకు ఉండవు బుక్స్. మాకు మా కూలగొట్టిన ప్రాపర్టీ అంతా తిరిగి ఇవ్వాలి. మాకు మా బుక్స్, మా ఇల్లు, మా అన్నీ తిరిగి ఇవ్వాలి. ఏవేవైతే ధ్వంసం చేసిరో మాకు న్యాయం చేయాలి. ఇవన్నీ ఏవేవైతే కూలగొట్టిరో వాటికన్నిటికీ జరిమానా కట్టాలి. ఇది నేను అడుగుతున్నా నా నుంచి. నా బుక్స్ కూడా అక్కడనే పడిపోయినాయి. తీసుకున్నావా నీ బుక్స్? నా బుక్స్ అస్సలు అక్కడనే పడిపోయినాయి. అందరి బుక్స్, ఫ్యామిలీ మొత్తం బుక్స్ అక్కడనే ఉన్నాయి. నువ్వు తీసుకోలే అప్పుడు? తీసుకొని లేరా నేను బుక్స్? అందరు అక్కడనే ఆపేసి. ఇంకా నువ్వు ఎన్నో క్లాస్? ఎల్కేజీ. కూలబెట్టినప్పుడు ఇక్కడ ఉన్నారా మీరు? ఇక్కడనే ఉన్నాం. బుక్స్ తీసుకుంటాం, మాకు కావాల్సిన బుక్స్ అన్న తీసుకుంటాం అంటే పోలీసు వాళ్ళు అందరు ఉండి చేయి పట్టుకొని ఇంకా అసలు బుక్స్ కూడా తీయనియట్లేరు. మాకు అందరు పట్టుకున్నారు. ఇంకా బుక్స్ అన్న తెచ్చుకుంటాం. మాకు బ్యాగులు కూడా తీయలేరా? ఈరోజు మాకు ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. ఆ ఎగ్జామ్స్ కూడా రాయలేము మేము. ఇంకో ఇప్పుడు ఇక్కడ 9th క్లాస్, నేను ఇప్పుడు 4 monthsలో నాకు 10th కూడా స్టార్ట్ అయిపోయిద్ది. ఆ బుక్స్ కూడా తీసుకుంటామంటే బుక్స్ కూడా తీయలేరు వాళ్ళు. బుక్స్ కూడా ఇంకా అయిపోయినాయి. స్కూల్కి వెళ్తున్నాను. నేను 8th క్లాస్, న్యూటన్ ఇంటర్నేషనల్ హై స్కూల్, వివినగర్. బుక్స్ తీసుకుంటామంటే విధంగా గ్యాప్ ఇవ్వకుండా మమ్మల్ని పోలీసు వాళ్ళు పట్టుకొని గుంజేసి మా బుక్స్ అన్నీ బయట తీయకుండా ఇంకోటి మమ్మల్ని కూడా తీసుకొని ఇవ్వకుండా చిన్న గ్యాప్ కూడా ఇవ్వకుండా మొత్తం కూల్చేసి మా బుక్స్ అన్నీ ఇంకో రోడ్ల పాలైనాయి. ఈరోజు ఎగ్జామ్ ఉంది, టీచర్లు కాల్ చేస్తారు ఎగ్జామ్కి రాలేదంటే ఇట్లా చెప్పుకోలేని పరిస్థితి మాది. అట్లా బుక్స్లు పడేసి బుక్స్తో ఎట్లా చదువుకోవాలో విధంగా తెలుస్తలేదు. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు బుక్స్ రావు. ఇంకా బుక్స్ అన్నీ వాళ్ళకి స్కూల్లో ఉన్నారు కదా, ఆ స్టూడెంట్స్ స్టాక్స్ అవన్నీ అయిపోయినాయి. స్టూడెంట్స్ వాళ్ళకి ఇచ్చేసారు అన్నీ. మాకు ఇంకా నెక్స్ట్ ఇయర్ వరకు ఉండవు బుక్స్. మాకు మా కూలగొట్టిన ప్రాపర్టీ అంతా తిరిగి ఇవ్వాలి. మాకు మా బుక్స్, మా ఇల్లు, మా అన్నీ తిరిగి ఇవ్వాలి. ఏవేవైతే ధ్వంసం చేసిరో మాకు న్యాయం చేయాలి. ఇవన్నీ ఏవేవైతే కూలగొట్టిరో వాటికన్నిటికీ జరిమానా కట్టాలి. ఇది నేను అడుగుతున్నా నా నుంచి. నా బుక్స్ కూడా అక్కడనే పడిపోయినాయి. తీసుకున్నావా నీ బుక్స్? నా బుక్స్ అస్సలు అక్కడనే పడిపోయినాయి. అందరి బుక్స్, ఫ్యామిలీ మొత్తం బుక్స్ అక్కడనే ఉన్నాయి. నువ్వు తీసుకోలే అప్పుడు? తీసుకొని లేరా నేను బుక్స్? అందరు అక్కడనే ఆపేసి. ఇంకా అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081, 9247896607. For more updates, please like and subscribe to JNTV Telangana. Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video
And to get the notification of a video, hit the bell icon.